రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటేనే మోసాలు ఎక్కువ జరుగుతాయి అనే అపోహ కూడా ఉంది. అది అపోహనో మరి రియలో తెలియదు కానీ జరిగితే ఎలాంటి మోసాలు జరుగుతాయి? సో రియల్ ఎస్టేట్లో మోసాలు ఇంకా ఎక్కడ బాగా జరుగుతాయంటే ఈఎంఐలు ఇచ్చేటప్పుడు స్కీములు స్కాములు ఎక్కువ జరుగుతాయి. అంటే మీకు గోల్డ్ ఇస్తాం, సిల్వర్ ఇస్తాం, ఆ గిఫ్ట్ ఇస్తాము, మీకు ఆ ట్రిప్ పంపిస్తాము, ఆ టూర్ పంపిస్తాము, ఇట్లాంటివి కొన్ని చెప్తుంటారు. ఇట్లాంటి దాంట్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ ఇందాక చెప్పిన కదా, అప్రూవల్ లేకుండా కొనొద్దు, ఫ్రీలాన్సర్లలో తొందరపడి పోవద్దు, అన్నీ క్లియర్ ఉంటేనే ఫర్దర్ స్టెప్ వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ సిస్టమ్ ఎట్లుంటుందంటే, అందరు రాంగ్ అన్నాను, నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మా వాళ్ళకి జరిగింది చెప్తున్నా. 30 ఎకరాలు లేఅవుట్ ఉంటే నెక్స్ట్ 60 ఎకరాలు 90 ఎకరాలు మాది ఎక్స్పాన్షన్ ఫేజ్ 2 ఫేజ్ 3 వస్తుంది సార్, ఇప్పుడు నుంచే ప్రీ లాంచ్లో బుకింగ్ చేస్తున్నాం, మీకైతే ఈస్ట్ ఫేసింగ్ ఇస్తా, కార్నర్ పెట్టిస్తా, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి చెప్పేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. నెల నెల కడుతూ ఉంటారు. నెల నెల కడుతున్నప్పుడు మీకు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పెట్టుకున్నారు కదా, ఈ 2-3 ఇయర్స్ టైంలో మీరు ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేక కట్టలేకపోతే ఆ ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓకే. సో మొత్తం పేమెంట్ కడితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కట్టలేని సిచ్యువేషన్ ఉన్నారు, మనీ బ్యాక్ రావాలి, క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే మొత్తం పైసలు ఇయ్యరు. అందరూ దొంగలే, అందరూ ఇట్లనే చేస్తారని నేను అంటలే. నా క్లయింట్స్కి, మా వాళ్ళకి, మా రిలేటివ్స్లో కూడా కొందరికి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఇట్లాంటి జరిగేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలని మీకు చెప్తున్నా. మీరు అడిగిరు కాబట్టి, మీకు అవసరం, మీ డబ్బు సేవ్ అవ్వాలంటే ఏం చేయాలో నేను టెక్నిక్ చెప్తున్నా మీకు. ఇది అందరికి నచ్చదు కాబట్టి. సో ఈ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి మనం రిటర్న్ పోవాలంటే మనకి అమౌంట్ ఎంత కట్ చేసి రిటర్న్ ఇస్తారన్నది తెలుసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందన్నది తెలుసుకోవాలి. ఎప్పుడు డెవలప్మెంట్లన్నీ కంప్లీట్ చేసి ఇస్తారన్నది తెలవాలి. ఎందుకంటే మీరు నెల నెల కట్టేదే చిల్లర, ఐ మీన్ 10,000 20,000 చిన్న చిన్న అమౌంటే కదా. ఈ 10,000తో రోడ్ వేస్తారా ఎవరైనా? అవుతుందా 10,000తో రోడ్? 1 కిలోమీటర్ రోడ్ వేయాలంటే లక్షలు అవుతాయి, అవునా కదా. సో అట్లా రోడ్ వేయాలి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, ఇవన్నీ ఇవ్వాలి. సో అవన్నీ డెవలప్మెంట్స్ ఎప్పుడు చేస్తారు? ఇన్ కేస్ రాత్ కంపెనీ బంద్ చేసి బోర్డు తిప్పేసి పోయింది అనుకోండి, మీరు ఎవరిని వెళ్ళి అడుగుతారు? అవునా కదా. ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. మీరు కట్టే ప్రతి దానికి కంప్యూటర్ జనరేటెడ్ కానీ, మీరు 1 లక్షనో 2 లక్షలు 10 లక్షలు 50 లక్షలు కడితే సేల్ ఆఫ్ అగ్రిమెంటు, ఎంఓయూలు అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అండ్ ఒకవేళ ఇంకోటి ఏంటంటే, చెప్పిన టైం కల్లా డెవలప్మెంట్ చేయకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది అన్నది కూడా మనం చూసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈఎంఐలో వస్తుంది అని తొందరపడి మనం కొన్నామనుకోండి, ఆఫర్లు వస్తుంది, డిస్కౌంట్లు వస్తుంది, స్కీములు ఉన్నాయి, నెల నెల 10,000 కట్టుకొని. చాలామంది ఏమనుకుంటారంటే, జాబ్ చేస్తున్నాను కదా నేను, నెల నెల 10,000 అంటే నా శాలరీలోంచి ఈజీ ఈఎంఐ వెళ్ళిపోతుంది, ప్రాపర్టీ ఓన్ అయిపోతుంది అనుకుంటారు. మంచి ఆలోచనే, అది మంచి ఆలోచనే. కానీ దానికి బదులు మీరు లోన్ తీసుకోండి. దానికి బదులు మీరు ఏదైనా చిట్టీలు ఉంటే చిట్టీలు లేపని, గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఎంత కొనగలితే అంత కొనండి. రియల్ ఎస్టేట్లో పెట్టండి. రియల్ ఎస్టేట్లో మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్స్, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. రాబోయే రోజుల్లో తెలంగాణ ఖచ్చితంగా బంగారు తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణ అంటే భూములు బంగారం కన్నా విలువగా మారుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అద్భుతంగా జరగబోతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ మీ దగ్గర ఉందనుకోండి, రేపు మీకు ప్రాబ్లం ఉండదు. కంపెనీ ఎత్తేసుకొని పోయినా కూడా ఏంటంటే డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది, ల్యాండ్ అక్కడ ఉంటుంది, ఆ సేఫ్టీ ఉంటుంది. డాక్యుమెంట్ మన దగ్గర లేదు, కంపెనీ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకే హైదరాబాద్లో నెలకు కంపెనీ ఏదో ఒక ఏరియా నుంచి వస్తారు, అందరూ బోర్డులు పట్టుకొని నిలబడతారు. వాళ్ళు చెప్పేదంతా కామన్. నేను చాలా వీడియోలు చూసిన అట్లా, మాకు ఆఫర్ ఇచ్చిరండి, మాకు డిస్కౌంట్ చెప్పిరండి, మాకు నెల నెల 10,000 రెంట్ ఇస్తామన్నారండి, మాకు ఆ చెట్లు వేసి ఇస్తామన్నారండి, ఈ చెట్లు వేసి ఇస్తామన్నారండి, అందుకే కొన్నామండి అంటాం. హైలైట్ ఏంది మళ్ళీ ఎవరైనా పోనీ 10 కోట్లు 20 కోట్లు అంటే ఏమైనా అనుకోవచ్చులే, తెలియదు 100 మంది 20 మంది అనుకోవచ్చు. 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఇలాంటివన్నీ స్కామ్లు వచ్చినప్పుడు మేము షాక్ అవుతాం. కాబట్టి జాగ్రత్తలు వహించండి. మీరు రూపాయి మీ కష్టార్జితం, అవునా కదా. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ రోజు పొద్దున్నే లేచి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఆయనకు వర్షం పడినా ఎండగొట్టినా వాన పడినా ఏమైనా కూడా ఆయన డైలీ పొద్దున్నే జాబ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి వచ్చి వాళ్ళ ఇష్టాలన్నీ సంపుకొని రూపాయి దాచుకుంటారు, అవునా కదా. అలాంటి రూపాయి దాచుకొని మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడి పెట్టినప్పుడు, అలాంటి డబ్బుని మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ మీకు తెలియదు అన్నప్పుడు నాలాంటి రియల్ ఎస్టేట్ తమ్ముడిని, ఒక బ్రదర్ని, ఒక ఎక్స్పర్ట్ని కలవండి. ఎందుకంటే మేము హెల్ప్ చేస్తాం మీకు. అట్లా మీరు సపోర్ట్ తీసుకొని మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే బాగుంటుంది. అంతేగాని ఆఫర్లు వస్తున్నాయి అంతనా ఇంతనా అని. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే, నేనేం పర్సనల్గా గైడ్ చేస్తా అంటే, తక్కువ డబ్బులు ఉంటే మీరు దూరం వెళ్ళండి. ఇంకోటి చాలామంది ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఏముంటుందంటే, దూరం పోవాలా, గత దూరం పోయే వాళ్ళు ఈడికే వస్తుంది కదా,
ఇవాళ ఈడ ఇంత ఇంత కట్టుకుంటే అయిపోతుంది కదా, గంత దూరం ఎందుకు అంటాం. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే సిటీకి దగ్గరలో కొనండి, ఎంత దగ్గర అయితే అంత దగ్గరలో కొనండి. గంత దగ్గర మీరు కొనలేకపోతున్నారు, ఆ బడ్జెట్లో ఆడికి వస్తలేదంటే ఆడికైనా ముందుకు వెళ్ళాలి. ఇంకా గంత దూరం పోవాలా, గంత దూరం పోవాలా, 50 కిలోమీటర్లు పోవాలి, 100 కిలోమీటర్లు పోవాలంటారు. మా గురువు నాకేం చెప్పిండంటే, ఫస్ట్ టైం అత్తగారింటికి పోయేటప్పుడు చాలా దూరం అనిపిస్తుంది రా అన్నాడు. కానీ పోతుంటే అత్తగారి ఇల్లు దగ్గర అనిపిస్తుంది, అవునా కదా. అట్లనే మనం ఫస్ట్ టైం చూడనికి సైట్ పోయినప్పుడు దూరం అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా పోతుంటే వస్తుంటే దగ్గర అనిపిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలంటారు. అట్లా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా సరౌండింగ్ 20-30 కిలోమీటర్ రేడియస్ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది చూసుకోవాలి. ఆ 20-30 కిలోమీటర్ రేడియస్ని డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలుసుకొని అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్ బిల్డర్, రైట్ డెవలపర్ ఉన్నారు, రైట్ లొకేషన్ ఉంది అంటే మీరు సిటీ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. 200 కిలోమీటర్లు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అక్కడ వెళ్ళి కొనండి. కానీ మన దగ్గర తక్కువ డబ్బుల్లో ఇక్కడే వస్తుంది కదా, ఈఎంఐలు కట్టుకోవచ్చు కదా, ఇట్లాంటి ఆఫర్లు స్కీమ్లు పెట్టినప్పుడు తొందరపడకండి. నేను ఏ కంపెనీని రాంగ్ అనట్లేదు, ఏ ఈఎంఐ మొత్తం రాంగ్ అనట్లేదు. ఈఎంఐ వల్ల చాలామంది మంచి మంచి ప్లాట్లు కొంటున్నారు. ఈఎంఐలో రైట్ వేలో ప్రాపర్టీలు అమ్మే కంపెనీలు కూడా హైదరాబాద్లో ఈఆర్టీ కూడా ఉన్నాయి. కాకపోతే గతంలో చేసిన మోసాల వల్ల అందరు భయపడతారు. మాకు కూడా అలా జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా తప్ప ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, అట్లా మోసాలు అందరూ మోసాలు చేస్తారని కూడా కాదు. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. మీకు కొన్ని టెక్నిక్ చెప్తున్నాను. సేల్ ఆఫ్ అగ్రిమెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్త చూడండి. ఎందుకంటే నోట్ అనే పాయింట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే పాయింట్ చాలా వరకు మనం చదవం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయా సార్? చాలా వరకు ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మనం కూడా కొన్ని అడగం. అంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే మనకి ఏమొస్తుంది, బెనిఫిట్ వస్తుంది, ఇవే చూస్తాం తప్ప ఇవన్నీ మీకు ఇంత డెప్త్ నాలెడ్జ్ ఎవరు చెప్తారు? ఇవన్నీ లోపల ఇన్ని లొసుగులు ఉంటాయని మీకు తెలియదు కదా. ఎన్ని చెప్తే అన్ని ప్రాబ్లం వాళ్ళకే కదా. అందుకనే మనం జాగ్రత్త వహించాలి.